ప్రభునామమున మహిమ కలుగును గాక. మన ప్రియ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున చేరువచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వక ప్రేమవందనాలండి. దేవుడు మహాకృపను బట్టి మన యొక్క సమయాన్ని మనకు అనుగ్రహించి ఆయన యొక్క శరీర రక్తాలలో పాలు పంపులు దయచేయడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. తిరిగి ఆయన నోటి మాట ద్వారా జీవించడానికి మనం అనునిత్యం ఆయన సహవాసానికి చేరి వస్తున్నాం కనుక జీవం గురించిన నిరీక్షణ కూడిన ఆధారమగు భక్తి విషయమైన అనుభవ జ్ఞానాన్ని సంపాదించడానికి అవసరమగు సంగతులు మనం ధ్యానిద్దాం. ప్రియులారా, ప్రవచనాల గ్రంథం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము: ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబరునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతులను ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమి కొదవలేదని చెప్పుకొనుచున్నావు. 20వ వచనం: ఇదిగో నేను తలుపు నద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. 21: నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మరి యొక్క వచ్చిన భాగం అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9, 10, 11 వచనాలు. దేవుని ఆత్మ మీలో నివసించిన అన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతుల నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఫుట్నోట్స్లో ఆత్మ యందున్నవారే కానీ శరీరం అందున్నవారు కారు. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. వాక్య సహాయార్థం ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచి ప్రార్థనలో ఏకీపించవలసిందిగా మనవి చేస్తున్నాం. కృపాసత్య సంపూర్ణుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవమంగళనైనా జీవాధిపతి యేసుక్రీస్తు నీ అమూల్యమైన నామానికి అపరంజి పాదాలకి వేలాది స్తుతులు స్తోత్రములైనా ఇంతవరకు నీ యొక్క సన్నిధి కాంతిలో నీ యొక్క ముఖ దర్శనంలో నీ యొక్క బల్ల చుట్టూరు ఒలి మొక్కల వలె చేరి నేను ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి నీ యొక్క శరీర రక్తాలలో పాలు పంపులు దయచేసావు. అందును బట్టి నీకు స్తోత్రములైనా తిరిగి ఉదయకాల సమయంలో నీ యొక్క మాట కొరకు వేచి ఉన్న మా యొక్క హృదయాలను తృప్తిపరచడానికి మీరు మాకు అనుగ్రహించు జీవవాక్యం విషయంలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నరుడు వట్టివాడు, ఆత్మ అన్న సంగతులు ఆత్మ చెప్పు సంగతులు చెవిగలిగి మేము వినలాగానే మీరు కృప చూపించమని నీ దాసుని సులువుసాటును మరుగుపరిచి వర్తమాన వాక్యాన్ని మీరే అందించమని, మీరే మహిమా ఘనత ప్రభావాలను పొందమని, చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా వేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ దినం మనం గత వారం కంటిన్యూషన్గా కొన్ని విషయాలు నేర్చుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మొదట
ఫిలదెల్ఫియా సంఘానికి ఉద్దేశించిన సంగతులు, మనం వాటిలో నుంచి ప్రాముఖ్యమైన సంగతులు మనం విన్నాం. వాటి విషయంలో గ్రహింపు కలిగి ఉంటే క్రింద వాటి విషయము, ఈ లవోదికయ సంఘం విషయంలో చేసే లేకపోతే వాటిలో ఉన్న లోపాలు మనకి తేటతెల్లమవుతాయి. ఎప్పుడైనా సరే స్థితిని బట్టి పరిస్థితులు తెలుస్తూ ఉంటాయి. మనం స్థితి కలిగి ఉంటే, మనం క్వాలిఫై ఉంటే, లేకపోతే మనం పర్ఫెక్షన్గా ఉంటేనే డిఫాల్ట్లు తెలుస్తాయి ప్రియులారా. మనకు అది అర్థం కాకపోతే డిఫాల్ట్లు అర్థం కావు. ఎందుకంటే డిఫాల్ట్లే జీవితంగా జీవించే పరిస్థితులు కూడా ఉంటాయి. వాటిని కూడా మనం ఏమనుకుంటూ ఉంటాం, అది కూడా భక్తి జీవితమే అనుకుంటూ ఉంటాం. కాబట్టి మనము ఆ రీతిగానే జీవిస్తూ ఉంటాం. కానీ మనకి ఏదైతే సంగతులు ఆత్మ ప్రభు సంఘం ద్వారా అనుగ్రహించు సంగతులు సంఘం ద్వారానే బయలుపరచబడతాయనే సత్యాన్ని మనం గ్రహించినప్పుడు వాటి విషయమైన గ్రహింపు, దాన్నే పౌలు భక్తుడు మనం నేర్చుకుంటున్న రీతిగా విశ్వాస జీవితాన్ని, లేకపోతే ఒక విశ్వాసి ఆరంభభోగు జీవితం, కొనసాగింపు జీవితం రెండు విషయాల మీద ఆధారపడి ఉంది ప్రియులారా. ఒకటి నీతి మార్గం, రెండు పరిశుద్ధమైన ఆజ్ఞలు. నీతి మార్గం అని అంటే మనం ఎరిగాం, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరం ఆ నీతి మార్గ విషయంలో, లేకపోతే నీతి వాక్య విషయంలో అనుభవ జ్ఞానం కలిగి జీవించటమే నీతి మార్గం ప్రియులారా. ఆ జీవిస్తుండగా మనం చేయవలసిన సత్కార్యాలు, వాటిని పరిశుద్ధమైన ఆజ్ఞలు అని అంటున్నాం. ఆ సత్యాలు, ఆ మార్గాలు, లేకపోతే ఆ జీవితం కొనసాగింపు కూడా ఒకటే ఉండాలి ప్రియులారా. మార్గం ఒకటి, లేకపోతే విశ్వాసం ఒకటి, దాన్ని కొనసాగించేది మరొకటి అయితే చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తాం. ఎందుకనంటే మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక విషయాన్ని గురించి కానీ, లేకపోతే ఒక సంగతిని గురించి కానీ మనము బేస్ చేసి దాని విషయమైన అనుభవజ్ఞానం పొందుతున్నప్పుడు, లోకాన్ రీతిగా కూడా మనం చాలా విషయాల్లో సెమినార్స్, లేకపోతే ఉద్యోగ విషయంలో కొన్ని గ్రహింపులు, లేకపోతే మనం చేస్తున్న పని మీద కొంత గ్రహింపు వస్తున్నప్పుడు, దాని పుట్టుపూర్వత్రాలు తెలుసుకుంటున్నప్పుడు వాటి విషయంలో జ్ఞానం ఏ రీతిగా అవసరమో విశ్వాసికి కూడా జ్ఞానం ఆ రీతిగా అవసరం. ఎందుకంటే ఆత్మానుభవం ఆత్మకార్యాల ద్వారా జరుగుతూ ఉంటుంది. ఆత్మకార్యాలు జరగాలని అంటే మనం ఆత్మానుభవం చేత మనిషి ఏ రీతిగా జీవించాలో ఖచ్చితంగా జీవించాలి. మనం ఆత్మానుభవం అని ఏమని అన్నాం? ఆత్మానుభవం అంటే ఏంటి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, 10వ వచనం, 14, 15 వచనాలు కలిసి ఉన్నాయి. హృదయంలో ప్రకాశించే ఏదైతే వర్తమాన వాక్యం ఉందో అది శరీరంలో జీవముగా సత్కరించాలి. తద్వారా మనం విశ్వాసం నుంచి నోటితో పలికాం. అదే మనకి విశ్వాస ధర్మం. మోషే అనుగ్రహించిన దేవుని ధర్మశాస్త్ర విషయంలో జ్ఞానం అది. మోషే ధర్మశాస్త్రం కూడా అది మతాన్ని ఆపాదించి ఆజ్ఞలు పుట్టుకొచ్చాయి. మోషే విధించిన ధర్మశాస్త్రం అది 10 ఆజ్ఞలతో కూడింది. దానివల్ల నీతి కలుగుతుందా? చెప్పండి. నీతి కలగదు ప్రియులారా. మరి విశ్వాసం మూలమగు నీతి దేని ద్వారా కలుగుతుంది? ఖచ్చితంగా దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల కలుగుతుంది. అంతే కదా. అబ్రహాము విశ్వాసం దేని ద్వారా ఉంచాడు? ఆయనకి వాక్యం ఆయన ఎద్దకు వచ్చింది. ఏదైతే దేవుడు ఆయన వాక్యముగా చెప్పాడో ఆ వాక్యాన్ని ఆయన ఏం చేశాడు? నీతిగా ఎంచాడు. విశ్వాసం కలిగింది, వాగ్దానాన్ని పట్టుకున్నాడు, జీవితం కలిగింది. ఏదైతే జీవితం ద్వారా ఆయన ఆశీర్వదిస్తాను, విస్తరిస్తానన్నాడో అది ఆయన జీవితంలో నెరవేరింది ప్రియులారా. ఈ ఆత్మానుభవం, ఆత్మకార్యాలు వివేచిస్తున్నప్పుడు ప్రాముఖ్యమైన సంగతి గత వారం నేర్చుకున్నాం. ఏంటంటే చెప్పండి. మనస్సు ఫలవంతంగా ఉండదు. శరీరాన్ని నిరర్ధకం చేస్తే కానీ ఆత్మకార్యాలు జరగవు ప్రియులారా. వీటి విషయంలో మనం ఒక ఉదాహరణ కూడా చూసుకున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 1 నుంచి 8 వచనాల్లో
తర్వాత కూడా ఉంది, అది కంటిన్యూషన్ నడిచింది. అయితే అక్కడ 38 ఏళ్ల నుంచి బెతస్దా కోనేరు దగ్గర ఒక వ్యక్తి స్వస్థత కోరడానికి అక్కడే ఉన్నాడు ప్రియులారా. కానీ అతనుకు దించడానికి సహాయం లేదు అని 38 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. కానీ క్రీస్తు వచ్చినప్పుడు, అంటే ఎప్పుడైతే గలతీయులకు రాసిన పత్రిక మనము 3వ అధ్యాయం 25వ వచనం, విశ్వాసం వెల్లడైనప్పుడు అవి విశ్వాసం ద్వారానే జరుగుతాయి ప్రియులార కార్యాలు. కాబట్టి దేవుడు ఆయన వచ్చి నువ్వు స్వస్థత కోరుచున్నావా అని అంటే అతనేమంటున్నాడు, స్వస్థత నొందుతాను ప్రభువా, నాకు స్వస్థత చేయని అనట్లే, నాకు సహాయం చేయవాడు ఎవరు లేడని చెప్తున్నాడు. అయితే అది కాదు నేను వచ్చిన మార్గం, నువ్వు నోటితో పలికితే నీ హృదయంలో విశ్వాసం ఉంచితే జరిగేది. వెంటనే నీ యొక్క పరుపు ఎత్తుకొని నడవమనగానే ఏం చేశాడు? నడిచాడు ప్రియులారు. ఆ పరుపు విషయంలో ఏదైతే అతను విశ్వాసం ఉంచాడో వెంటనే తన యొక్క శరీరమందు ఏమైంది? స్వస్థత ప్రత్యక్షతమైంది. అది ఆత్మతో వివేచించి నోటితో ఒప్పుకోవడం ద్వారా జరిగింది ప్రియులారా. దీంట్లో మనసు ఫలవంతంగా ఉందా చెప్పండి? మనసుతో ఆలోచిస్తే 38 సంవత్సరాల నుంచి నేను ఇలా ఉంటే నాకు సహాయం చేయకపోగా నువ్వు వచ్చి లేచి నడవమంటున్నావే, ఎలా కలుగుతుందని ఆలోచించలా. అక్కడ మనసు ఫలవంతంగా లేదు ప్రియులారా. ఉదాహరణలు మనం చెప్పదలుచుకుంటే బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అదే. ఎందుకంటే విశ్వాసం ఏం చెప్తుందంటే, విశ్వాసం అనేదే మనసు ఫలవంతంగా ఉండదు, శరీరాన్ని బైపాస్ చేయాలి. శరీరాన్ని నిరర్థకం చేస్తే కలిగేవే ఆత్మకార్యాలు. వాటినే మనం సూచక్రియలు అన్నాం, అద్భుత కార్యాలు అన్నాం, మిరాకిల్స్ కూడా అనే అంటున్నాం. ఏ పర్యాయ పదం పెట్టుకున్నా ఈ అద్భుత కార్యాలు అంటే దేవుడు జరిగించే కార్యాలన్నీ కూడా మీరు మొదటి సూచిక కూడా గమనించండి. అదేమున్నాయి? 6 రాతి బాణల్లో అంచుల మట్టుకు నీటిని నింపినప్పుడు ద్రాక్షారసాన్ని నింపారా, నీటిని నింపారా? నీరు ద్రాక్షారసమైందని అంటే మనం మనసుతో ఆలోచిస్తే జరుగుతుందా? అసలు ఈ కెమికల్ రియాక్షన్ కూడా ఎలా జరుగుతుంది అంటే మనం ఆలోచించే జ్ఞానం చూడండి. దాంట్లో ఖచ్చితంగా ఆ టేస్ట్ వచ్చే కెమికల్ రియాక్షన్ ఏమైనా జరిగి ఉంటుంది అంటావా? చాలామంది మనసుతో ఆలోచిస్తే ఫలవంతంగా ఉండదు ప్రియులారు. మనం వివేచించలేం. మొదట అబ్రహాము శారా విషయంలో కూడా వాళ్ళకైనా మనసుతో ఆలోచిస్తే ఆమె ఏం చేసింది? డేరాలో ఉండి, గుడారంలో ఉండి ఏం చేసిందమ్మా? హృదయంలో నవ్వుకుంది. కానీ ఆమె నవ్వకపోయినా హృదయంలో నవ్వుకున్న సంగతి ఎవరు పసిగట్టారు? దేవుడు పసిగట్టాడు. పసిగట్టి ఏం చెప్తున్నాడు? నువ్వు హృదయంలో నవ్వుకుంటున్నావు కానీ నీ ఆత్మ ఫలవంతంగా, నీ శరీరం, నీ మనసు ఫలవంతంగా లేదు. కానీ నువ్వు ఆత్మలో విశ్వాసం ఉంచి, హృదయంలో విశ్వాసం ఉంచు, ఆటోమేటిక్గా నీ శరీరంలో ఏం ప్రత్యక్షమవుతుంది? ఆత్మకార్యం ప్రత్యక్షమైందా లేదా? సంవత్సరానికే ఆయన చెప్పిన వాగ్దానాన్ని బట్టి ఇస్సాకు పుట్టాడు. అప్పుడు నువ్వు మనసులో నవ్వుకున్న నవ్వు శరీరంలో ఏమైంది? విశ్వాసముతో నవ్విన నవ్వుగా మారిపోయింది ప్రియులారా. కాబట్టి ఒక ఉదాహరణ కాదు, ఉదాహరణ చెప్తే అర్థమయ్యే అది మన హృదయంలో కలిగేది కాదు. మనం ఏం చేయాలి? మనం కూడా ఆ రీతిగానే ఆత్మలో ఉన్న జీవితం కలిగిన వారముగా, ఆత్మను అనుసరించిన వారము మనం మనస్సును బైపాస్ చేయాలి, శరీరాన్ని బైపాస్ చేయాలి. అలా చేయని పక్షంలో మనకి ఎటువంటి ఆత్మానుభవం కలగదు. అది మనం వివేచించి ఇది నా ఆత్మానుసారమైన జీవితం కలిగిన జీవితం ద్వారా నాకు కలిగిన జీవమని లేకపోతే కార్యమని నువ్వు విశ్వాసం ఉంచలేవు. తద్వారా ముందుకు సాగలేం ప్రియులారు. కాబట్టి ఈ విషయంలో మనస్సు ఫలవంతంగా ఎందుకు ఉండదు అనడానికి అది ఆత్మతో ఆలోచించేది. కాబట్టి ఎప్పుడైతే కార్యం జరిగిందో అప్పుడు నీలో కలిగిన ఆ మనస్సాక్షి విషయంలో నీకు శరీరమందు జరిగిన కార్యము అది శరీరానుసారంగానే చేయాలి. ఎందుకనంటే మనము చేసే ప్రతి సత్కార్యం కూడా ఈ శరీరంలోనే దేవుడు జరిగిస్తాడు. ఎందుకంటే మనకు కావలసిన బహుమానాలు కానీ జీతము కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట
మనకు కలిగిన సత్కార్యాలన్నీ మనం పొందుకోవాల్సింది ఈ చావునకులైన శరీరంలోనే. ఆ మాత్రం గమనించుకోకపోతే మనకి విశ్వాస జీవితం అర్థం కాదు ప్రియులారా. మనకి దేవుడు ఏదైతే నివసించు పాపమున్న శరీరము నిరర్థకం చేస్తూ జీవించడమే గొప్ప విషయం కదా. దేవుడు అలనాడు ఆదాము హవ్వలను కూడా వాళ్ళని స్వతంత్రులుగా విడిచిపెట్టింది. అందుకే ప్రియులారా, మనకి ఏదైతే చెప్పే మార్గం ఉందో ఆ ధర్మము మోషే ద్వారా కూడా దేవుడు అదే వివరించాడు. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం అది వారు కోరుకున్న విధానాన్ని బట్టి దేవుడు వారికి ఆజ్ఞలు ఇచ్చాడు. తద్వారా వాళ్ళు కోల్పోయిన విధానాన్ని, ఆ తర్వాత దేవుడు జీవ మరణము, తర్వాత మేలు కీడులు, ఈ రెండు కూడా వాళ్ళ ముందు ఉంచాడు. మీరు ఏది కోరుకుంటారో కోరుకోమన్నాడు అనలేదా? దేనివల్ల వచ్చిందో కూడా కింద బేసిక్స్ చెప్పేశాడు దేవుడు. కానీ వాళ్ళు నీతి కారణమగు నియమము క్రియల ద్వారా వెంటాడారు. విశ్వాసం ద్వారా వెంటాడాల్సిన ప్రక్రియని వాళ్ళు మోషన్స్ వర్క్స్లోకి తీసుకెళ్ళిపోయారు ప్రియులారా. చూద్దామా? ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుదామన్నా. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వచనం. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గంలో యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన యెడల నీవు స్వాధీనపరచుకున్నట్టుకు ప్రవేశించే స్థలములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. కానీ అలా చేశారా? 17వ వచనం. అయితే నీ హృదయం తిరిగిపోయి నీవు విననొల్లక ఏడవబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయంగా నశించిపోదురని స్వాధీనపరచుకొనుటకు యొర్దానును దాటిపోవచ్చున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజేస్తున్నాను. 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషుకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవు నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకునుడి. వారికి డెసిషన్ కూడా చెప్పేశాడు ప్రియులారు. వాళ్ళ ముందు జీవ మరణాలు మేలు కీడులు ఆశీర్వాద శాపాలు ఉంచినప్పటికీ మీరు ఆయన మాటను హత్తుకొని ఆయన వాక్యాన్ని హత్తుకొని జీవాన్ని కోరుకునుడి. అప్పుడు మీకు ఏం కలుగుతాయి? జీవం కలుగుతుంది, అయితే ఆశీర్వాదం కలుగుతుంది. లేని ఎడల మరణము శాపము కలుగుతుంది ప్రియులార. ఇది వారి యొక్క జీవం గురించిన సంగతులు. వారు ఆల్రెడీ ఎక్కడ దాటారు? మరణాన్ని దాటారు, విమోచించబడిన బిడ్డలు. కానీ వాళ్ళు జీవించడానికి, ఆ స్వాస్థ్యాన్ని అనుభవించడానికి, ఆ యోర్దాను దాటి దాంట్లో జీవించడానికి ఏదైతే దేవుడు ధర్మాన్ని ఇచ్చాడో అది దేవుని ధర్మశాస్త్రం, అది వాక్యం వల్ల జీవించడం అని రూఢి అయిపోయింది. కానీ వాళ్ళు అలాగా వెంటాడలేదు ప్రియులారా. ఇప్పుడు మనకు అనుగ్రహించిన జీవం ఏదైతే ఉందో అది కూడా దేవుడు స్పష్టంగా మనకి అనుగ్రహించాడు. అది మనం హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకునేది, అదే ఆ ధర్మమే మనం ఆచరించాల్సింది ఉంది. కానీ దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి
వారు కోరుకున్న, లేకపోతే మతం కోరుకున్న, లేకపోతే మోషే అనుగ్రహించిన ఆ 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం ద్వారా నీతిని వెతికితే ఏమొస్తుంది చెప్పండి? మనస్సు ఫలవంతంగా లేకుండా ఉన్న ప్రక్రియల్లో శరీరం నిరర్ధకం చేయాలంటే, ఎందుకు శరీరాన్ని నిరర్ధకం చేయాలో మనకి తెలిసి ఉంటే అది మనకి బోధపడుతుంది ప్రియులారా. ఎందుకు శరీరాన్ని నిరర్ధకం చేయవలసి వస్తుందో అనేది మనకు తెలియాలి. ఎందుకు చెప్పండి? విషయం తెలుసు, కానీ అవగాహన లోపం వల్ల మనం అలాగ ప్రవర్తించకపోవడం ద్వారా కలిగే జీవం అది మనిషికి ఏం చేస్తుందని అంటే సంతోషాన్ని ఇవ్వదు. తద్వారా మనం జీవిస్తున్నామని కానీ పేరుకు మాత్రం మృతులుగానే ఉంటాం. సత్యవాక్యాన్ని సరిగా విభజించలేక కలిపి చెరిపడి పరిచర్యలో మనం నిలిచి ఉంటాం. పలానా వ్యక్తి బాగా చెప్పట్లేదా, పలానా వ్యక్తే బాగా చెప్తున్నాడా అని అంటే దాని అర్థం ఏంటి? మనం మనిషిని చూస్తున్నామో వాక్యాన్ని చూస్తున్నామో? చెప్పే వాక్య సంగతుల్లో జీవం ఉందా, సత్యవాక్యం ఉందా అని మనం వివేచించి మనము అది తెలుసుకొనకపోతే 30 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు కాదు, క్రీస్తు వచ్చినప్పటి దగ్గర నుంచి మనకు సత్యవాక్యం వెల్లడైన దగ్గర నుంచి మనకి జీవవాక్యాన్ని, నీతివాక్య ప్రమాణాలని, ఆ వాగ్దాన రూపకమైన ప్రమాణాలని ఎవరు బోధించకపోయినా వాళ్ళు ఎంత నిష్ణాతులైనా స్కాలర్స్ అయినా ఏం ప్రయోజనం లేదు ప్రియులారా. కాబట్టి మనకు తెలుసుకోవాల్సింది, పసిబాలురకి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించానని చెప్తున్నాడు. ఆ విషయంలో ప్రభువే స్తుతులు చెల్లిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి దీంట్లో వయసుతో నిమిత్తం లేదు, మనం పట్టుకోవాల్సింది. ఇప్పుడు నా మట్టుకైతే నేను చెప్తాను, నేను మరి 20 సంవత్సరాలు నేను అదే బోధన అనుసరించాను ప్రియులారా. ఎందుకనంటే మనకు నేర్పించింది అదే. ఏమని? శనివారం రాగానే మనం పాపాలు ఒప్పుకోవాలి, ఆదివారం శరీర రక్తాల్లో పాలు పొందాలి. ఇప్పుడు చాలామంది కూడా ఊహిస్తున్నారేమో అలాంటి విషయాలు. అలా ఉంటేగైనా మీరు ఇప్పటికైనా మేలుకోండి ప్రియులారా. కొంతమంది ఉంటారు, వారమంతా చేసిన పాపాలు ఆదివారం రాగానే ఈ రొట్టె రసంలో పాల్గొంటే మనం పవిత్రం అయిపోతామని కూడా చేస్తూ ఉంటారు. ఆ భక్తి కూడా చేస్తూ ఉంటారు ప్రియులారా. నేను గమనిస్తున్నా, నాకు అర్థమైపోతుంది. వారమంతా చేసిన పాపాలు అంటే దీంట్లో ఏదో ఉంది, ఇది తింటే మనం పవిత్రులం అయిపోతాం. ఇది మతమే. ఇది తింటే మనం పవిత్రం అయిపోతాం, లేకపోతే ఇది తింటే మనకు ఆరోగ్యం కలుగుతుంది, లేకపోతే ఇది తింటే, ఇది తాగితే మనం చూపర్లకి ఎలా ఉంటాం? నీతివంతులుగా, విశ్వాసులుగా, పర్ఫెక్ట్గా మన జీవితాన్ని గడుపుతున్నామని అనుకుంటారు. తినకపోతే అబ్బో ఈ అమ్మాయి ఏం చేసిందో, లేకపోతే ఈ అబ్బాయి ఏం చేశాడో. ఈ రకమైన జ్ఞానము అది ఏం చేస్తుంది? మనిషిని జీవింపచేయదు ప్రియులారు. కాబట్టి మనకు తెలుసుకోవాల్సిన సంగతులు చాలా స్పష్టంగా దేవుడు వివరిస్తుండగా మనం జ్ఞానం కలిగి మసులుకోవాలి. ప్రాముఖ్యంగా సంఘము ఆత్మచెప్పు ఐక్యతలోనే జీవించాలి ప్రియులారు. ఆ ఆత్మ ఏదైతే యేసుని గురించి వివరిస్తుందో ఆ యేసు గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి. అదే అల్టిమేట్ గోల్ ప్రియులారా. తద్వారా వెలువడే సత్కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ సత్కార్యాల ద్వారా ఏమవుతుంది? సంఘం విస్తరిస్తుంది. అప్పుడు దేవుని యొక్క సంకల్పం నెరవేరుతుంది మన సంఘం పట్ల, లేకపోతే మన జీవితం పట్ల ప్రియులారా. కాబట్టి వాటి విషయాల్లో జ్ఞానం లేకపోతే మనం అబ్రహాం గురించి తెలుసుకుంటే ఏం ప్రయోజనం? దావీదు గురించి తెలుసుకుంటే ఏం ప్రయోజనం? ఇంకా వేరే భక్తుని గురించి తెలుసుకుంటే ఏం ప్రయోజనం? వాళ్ళు ఏ రీతిగా జీవించారో ఆ రీతిగా జీవిస్తే కదా మనకు ప్రయోజనం. అబ్రహాం గురించి తెలుసుకుంటే అబ్రహాంలో ఉన్న లోటుపాట్లు మనకు కనబడతాయి. ఎందుకంటే మనం అబ్రహాం జీవితం విషయంలో జ్ఞానం పొందుదామని చూస్తున్నాం అనుకోండి, అంతా గంట సేపు చెప్పి లాస్ట్లో 2 ముక్కలు చెప్తారు, ఇలాగ యేసు కూడా అని అంట. దానివల్ల ప్రయోజనం ఏముంది? క్రీస్తు మాత్రమే అగుపడాలి ప్రియులారా. వాళ్ళు రూపాంతర అనుభవంలో అంతకుముందు పేతురికి ఎవరెవరు కనబడ్డారు? అందరికీ 3 కనబడ్డారు లేండి. ఎవరెవరు కనబడ్డారు?
మోషే ఏలియాలు కనబడ్డారు. తర్వాత ఎప్పుడైతే మేఘం కమ్ముకుని ఈయన మాట వినుడి అని తండ్రి అయిన దేవుని యొక్క స్వరము ఆకాశంలో నుంచి వెలువడిందో వాళ్ళకి ఎవరు మాత్రం అగపడ్డారు? యేసు మాత్రమే అగపడాలి ప్రియులారు. మన జీవితంలో యేసు మాత్రమే అగపడకపోతే, భ్రమపరచు ఆత్మ లేకపోతే, ఎవరైతే తాను తన చేతి కింద దాసులుగా ఉంచగోరి వీరందరూ నా ఫాలోవర్స్, వీరందరూ నా ఏదైతే ఉన్నారో, ఇప్పుడు చాలా ఉన్నాయి కదా, చాలా సంఘాలు ఆ రీతిగానే నడుస్తున్నాయి ప్రియులారు. వాటన్నిటి విషయంలో దేవుడు ఖచ్చితంగా వాళ్ళని లెక్క అడుగుతాడు. కానీ మనం అలాంటి వాటి విషయంలో అలాంటి దాసులుగా ఉంచి ఆ యొక్క దాస్యమైన కాడి కింద మనం ఎందుకు చిక్కుకోవాలి? సత్యవాక్యాన్ని ఖచ్చితంగా దేవుడు మనకి చెబుతున్నప్పుడు వాటిని అనుసరించి జీవించటంలో జ్ఞానము కలిగి మనం మసులుకోవాలి ప్రియులారా. శరీరాన్ని ఎందుకు నిరర్థకం చేయాలని అంటే, శరీరంలో నివసిస్తున్న పాపం ఉంది. అది ఏ రీతిగా వచ్చింది చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు ఒకసారి చదువుకుందాం. తర్వాత మరికొన్ని వచనాలు ధ్యానం చేద్దాం ప్రియులారా. నేను ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 17, 18, 19 వచనాలు. కావున ఇకను దాని చేయనిది నా యందు నివసించు పాపమే గాని, నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుట లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన యెడల దానిని చేయనిది నా యందు నివసించు పాపమే గాని ఇక నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. చాలు ప్రియులారా. ఈ విషయంలో పౌలు భక్తుడు మనకు స్పష్టంగా చెప్తున్నాడు. 7వ అధ్యాయం 7వ వచనం 8వ వచనంలో ఆశింపవద్దు అనే ఆజ్ఞ తీసుకున్నాడు ఆయన. పొరుగువారిది ఏది ఆశించకూడదని ఉంది కదా, ఆ ఆశించవద్దు అనే ఆజ్ఞ తీసుకున్నాడు. దాని ద్వారానే మొత్తం శరీరం యాక్టివేట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకనంటే ఏదైనా ఒక ఆశ కలిగిందనుకోండి, దానిని ఎలా పొందుకోవాలని మనం ఆచరించడానికి ట్రై చేస్తాం. అది ఏదైనా కావచ్చు. శరీరాన్ని మనం ఆసరా చేసుకొని, ఎందుకంటే విధిరూపకమైన ఆజ్ఞ గల ధర్మశాస్త్రం శరీరంతో ఆచరించేదే. నువ్వేదైనా తీసుకోండి, ఆ పదాజ్ఞల్లో ఏ ఆజ్ఞ తీసుకున్నా అది శరీరంతో ఆచరించాల్సిందే. ఏ ఒక్కటి కూడా మనస్సుతోనూ లేకపోతే హృదయంతోనూ విశ్వాసం ఉంచేది కాదు. ఎందుకంటే ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదని స్పష్టంగా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. ధర్మశాస్త్రం వల్ల నీతి కలగదని గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో ఉంది. కాబట్టి ధర్మశాస్త్రం మూలమగు నీతి మోషే అనుగ్రహించింది. విశ్వాసం మూలమగు నీతి మనకి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కలిగింది ప్రియులారా. కాబట్టి ఈ ఆశింపవద్దనని తీసుకున్న ఆజ్ఞ హేతువు చేసుకొని ఏం చేస్తుంది? మనలో ఉన్న నివసించు పాపము యాక్టివేట్ అయిపోతుంది. తద్వారా చేయగోరి మేలు చేయక చేయగోరని కీడే చేస్తున్నాడు. ఎందుకని ఆ నియమాన్ని కనుగొన్నాడు? అందరూ కనుగొంటాం, కానీ దాన్ని కనుగొని దాని నుంచి బయటికి రావడం కదా ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఆ శరీరంలో నివసించు పాపము, ఆ పాప నియమం ఉందని ఎప్పుడు తెలుస్తుందని అంటే ఆజ్ఞ వచ్చిన తర్వాతే. మన గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనకి స్పష్టంగా చెప్తుంది ప్రియులారా. మనకి ఏదైతే అపరాధాలు విస్తరించాయో, మొదట పాపం అనేది ఆదాము ద్వారా వచ్చింది, అది అందరికీ తెలుసు. ఆదాము ద్వారా మనిషి పాపి అయ్యాడు కాబట్టి పాపాలు చేస్తున్నాడు, కానీ దాని ద్వారా విస్తరించు పాపాలు కలగలేదు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం వచ్చిందో, ధర్మశాస్త్రం ద్వారా మనం శరీరాన్ని యాక్టివేట్ చేస్తే ఆ శరీరాన్ని ఏదైతే నివసించు పాపం ఉందో అది హేతువు చేసుకొని ఏం చేసింది? నీతిమంతులను చేయలే. ఏం చేస్తుంది? అనేక అపరాధాలు చేయడానికి విస్తరిస్తుంది. ఎందుకంటే పాప నియమం యాక్టివేట్ అయిపోతుంది కాబట్టి. మరి దీన్ని నిరర్థకం చేస్తే
మనం ఏదైతే మేలు చేయాలనుకుంటున్నామో, ఆత్మ ద్వారా పొందుకోవాలనుకుంటున్నామో అది ఆత్మనీయం ద్వారా జరగాలనే విషయాన్ని పౌలు భక్తుడు స్పష్టంగా ఆత్మ ద్వారా బయలుపరిచి మనకు సంగతులు వివరిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఏదైతే ఈ ధర్మం ఉందో అది ఆనాడే చెప్పబడిందా లేదా? ఖచ్చితంగా చెప్పబడింది. ఆ జీవాన్ని అనుసరించడానికి, ఆ మేలుని అనుసరించడానికి శరీరాన్ని నిరర్థకం చేసి నా మాట వింటే చాలురా అబ్బాయి, మీకు శరీరాన్ని నిరర్థకం. ఇప్పుడు ఆ ఎర్ర సముద్రం దాడుతున్నప్పుడు వాళ్ళు శరీరాన్ని నిరర్థకం చేయకపోతే వాళ్ళ ఎదుట రాసులుగా పంక్తులుగా తీరిన నీళ్ళ మధ్యలో నుంచి వాళ్ళు నడిచి వెళ్ళగలరా చెప్పండి? మనం కూడా కేవలం విశ్వాసం ఉంచితే ఆయన నా పాపాలన్నీ ఆయన రక్తంతో కడుగుతాడంట అని నీ హృదయంలో విశ్వసించకపోతే మనసుతో ఫలవంతంగా ఉందా అది? చెప్పండి. ఇప్పుడు కూడా నీ యొక్క చావునకులోని శరీరంలో కూడా మనం ఏ విషయాన్ని మనం గమనించి చేయాలన్నా అది నిరర్థకం కాదు అన్నప్పుడు మరి మనసుతో ఆలోచిస్తే ఫలవంతంగా ఉండదు. అసలు మనసుతో మనం ఆలోచించని జీవితం ప్రియులారా మన జీవితం. కార్యానికి ముందు చెప్తుంది, కార్యం తర్వాత మనం మనసుతో ఆలోచిస్తున్నప్పుడు. ఎందుకంటే శరీరంలో ఆ జీవము లేకపోతే మనం ఏదైతే కోరుకున్నామో ఆ విషయం సాక్షాత్కరించి మనకి రిజల్ట్ తెలుపుతుంది. ఎప్పుడు ఆత్మలో హృదయంలో విశ్వాసం ఉంచడం ద్వారా. అప్పుడు మనసు ఫలవంతంగా ఉంటుంది. అప్పుడు మనసుతో కూడా చేస్తాం. జరిగిన కార్యాల విషయంలో జ్ఞానము కలిగి మనసుతో కూడా మనం ప్రార్థన చేస్తాం. అప్పుడు ఎప్పుడు సంతోషంతో మన జీవము మన శరీరంలో ప్రత్యక్షమవుతున్నప్పుడు కలిగే సత్కార్యాలు ఉన్నాయో వాటిని ఏం చేస్తుంది? మరింత సత్కార్యాలకు ముందుకు నడిపిస్తుంది ప్రియులారా. మనమేదో చేసి మనం సంతోషం పొందుతామని అనుకుంటే దేవుడు మిమ్మల్ని నన్ను ప్రేమించి అనే విషయంలో ప్రేమించాడో లేదో డౌట్ ఉంటుంది. దేవుడే మనల్ని ప్రేమించి ఇచ్చే సత్కార్యాల్లో డౌట్ ఉండదు ప్రియులారా. కాబట్టి మనం ఏ కార్యాన్ని, అది మనకు ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకపోతే మనం చేస్తున్న పని విషయంలో కావచ్చు, లేకపోతే మన జీవితం విషయంలో కావచ్చు, ప్రతి సమస్తము కూడా ప్రియులారా మనం ఏదైతే మనం ఆత్మ ద్వారా జరిగించాలనుకునే ఆత్మ కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆత్మానుభవంలో మన మనసు ఫలవంతంగా ఉండదు ప్రియులారా, ఉండకూడదు కూడా. శరీరాన్ని బైపాస్ చేయాలి. ఎందుకు బైపాస్ చేయాలి? మనం శరీరాన్ని మనం హేతు లేకపోతే దానికినా మనం పెట్టుకున్నామంటే దాంట్లో పాప నియమం, ఆ నియమం యాక్టివేట్ అవ్వడం వల్ల మళ్ళీ పాపం చేస్తాం. 20వ వచనం, వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయములో ఉన్న పాప నియమకున్న నన్ను చెరపెట్టుకొని లోబరుచుచున్నది. అయ్యో నేనంత దౌర్భాగ్యుడు, ఇట్టి మరణములో నాకు శరీరము నుండి నన్నెవడు విడిపించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమముకును, శరీర విషయంలో పాప నియమముకు దాసుడై ఉన్నాను. ఎందుకనంటే మనసు ఫలవంతంగా ఎందుకు ఉండదంటే దైవ నియమం ఉందండి, దాంట్లో ధర్మశాస్త్రం ఉంది. అంటే మనసులో అనుకుంటున్నాం ఏది, ఫలానా విషయాన్ని ఈ పదాజ్ఞల్లో ఏదో ఒకటి చేసి ఆశింపవద్దని చేసి నేనేం చేద్దాం అనుకుంటున్నాను, పర్ఫెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. కాబట్టి మనసులో దైవ నియమం ఉంది, అంటే ధర్మశాస్త్రం ఉంది. శరీరంలో పాప నియమం ఉంది. అది దేని ద్వారా వచ్చింది? అది కూడా ధర్మశాస్త్రం ద్వారానే. పాప నియమము ఆదాము ద్వారా వచ్చినప్పటికీ ఎలాగ మనకి తెలిసిందని అంటే ఈ ధర్మశాస్త్రం ద్వారానే. ధర్మశాస్త్రం ద్వారా మనకి పాపం ఎట్టుతో తెలియపరచబడుతుంది. దాని అంతము మరణమే ప్రియులార. కానీ మన శరీరంలో మనం నివసించే పాపము అది దేహ విమోచన దినం వరకు ఉంటుంది. ఎందుకంటే దాన్ని నిరర్థకం చేస్తూ చావునొకలోనైన శరీరంను కూడా జీవింపచేసేదే ఆత్మ యొక్క నియమం అని చెప్పడానికి ప్రియులార. ఆ విషయాన్నే స్పష్టంగా మనకి ఆత్మ ప్రభువు వెల్లడి మరలా ధర్మశాస్త్రానికి కృపకి మనం కలిపి చెరిపేది ఆ బోధ ఉంటే మనకి స్వరం రాదు. స్వరం నేను 3 సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నాను. ఎంతమందికి స్వరం కలిగింది? ఎంతమంది దేవుణ్ణి, హృదయం అనే దేవుణ్ణి వెలుపలు పెట్టారు, లోపలికి రాలే. మనం స్వామర్థ్యంతో మనం పర్ఫెక్ట్గా ఉండి దేవుడు నా హృదయంలో ఉన్నాడని అనుకుంటున్నాం. కలిపి చెరిపడే పరిచర్యలు, మరణకర్మకు పరిచర్యలు, శిక్షావిధి కార్యమకు పరిచర్యలు మనకి శరీరం ఖచ్చితంగా యాక్టివేట్ అవుతూనే ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఎదుటివాడు ఎలా కనబడతాడు? పలానా వ్యక్తి ఇదిగో పాపం చేస్తుంది కాబట్టి అతను పాపిగానే కనబడతాడు.
కానీ పాపం చేయకూడదనే చెప్తుంది. పాప నియమం యాక్టివేట్ కాకూడదని ఎందుకు? ఊరికినా పాపం చేసుకోవడానికి. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి నుంచి స్టార్ట్ చేసింది అందుకు. అపరిమితంగా పాపం విస్తరిస్తుంది. దానికంటే అపరిమితంగా ఏం విస్తరిస్తుంది? కృప విస్తరిస్తుంది. అని అంటే పాపపు పాళ్ళు సపోజ్ 25 ఉంటే 75 లేకపోతే 100% కృప ఉంటుంది. దాన్ని బట్టి మనం మిస్గైడ్ చేసుకుంటే ఎట్లా అంటే మనం ఎంత ఎక్కువ పాపం చేస్తే అంత ఎక్కువ కృప వస్తుందని ఆ దౌర్భాగ్య స్థితి ఎవరికి కలగకూడదు ప్రియులారా కదా. కృప ఎంత కావాలి, నాకు మోర్ గ్రేస్ కావాలి కాబట్టి నేను మోర్ సిన్ చేస్తానంటే అది ఎంత దౌర్భాగ్యం. అసలు పాప నియమం విడిచిపెట్టి దైవ నియమం పక్కన పెట్టి మనం ఆత్మ నియమంలోని కదా రావాల్సింది. ఆ జ్ఞానం కలిగి మనం ఆలోచిస్తే మనకి రూట్ వర్డ్ లేకపోతే రూట్ కాజ్ ఏంటో మనకు అర్థమవుతుంది ప్రియులారా. మనం నేర్చుకున్నాం 40 సంవత్సరాలు, ఇక్కడ చాలామంది 50 సంవత్సరాలు విశ్వాసం ఉంచిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ మనం ఆత్మ నియమం ఏంటో మనకు తెలియకపోతే మనం ఇప్పటికి కూడా అదే శరీరంలో మనసులో దైవ నియమం, శరీరంలో పాప నియమం ఉంచుకొని జీవిస్తున్న వారమే ప్రియులారా. నో డౌట్. మీరు వాక్యాన్ని ఖండితంగా వస్తున్నప్పుడు మనం విశ్వాసం ఉంచకపోతే, మనం నమ్మకపోతే, ఎవరు చెప్పినా మనం నమ్మం. క్రీస్తు దేవుడే దిగి వచ్చినా మనం నమ్మం. ఎందుకు నమ్ముతున్నాము? మనం ఆత్మప్రభు శక్తి సంగతులు క్రీస్తుని గురించి ప్రియులారా. మనం సంఘం క్షేమాభివృద్ధిని పొందడానికి అవసరమైన సంగతులు మనం నేర్చుకుంటున్నాం. దాంట్లో కూడా మన అభివృద్ధి ఆశీర్వాదం అన్నీ కూడా ఇమిడితమై ఉన్నాయి. ఎందుకనంటే మన ద్వారా దేవుడు, సంఘం ద్వారానే సంగతులు ప్రియులారా. సంఘం ద్వారానే ఇతరులను ఆకర్షించాలి. మనం సత్య విషయమైన అనుభవజ్ఞానం, మనకు నిరీక్షణగా ఆధారమగు భక్తి, అది జీవితం నిత్య జీవం గురించి నిరీక్షణ ప్రియులారా. ఆ నిరీక్షణ దేని ద్వారా కలుగుతుంది? రేపు ఏమో సంభవిస్తుందో, రేపు పాపం నాలో ఉన్న పాపం యాక్టివేట్ అయిపోతే రేపు నేను పరలోక రాజ్యానికి వెళ్తానా లేదా అనే డౌట్ ఉంటే ఇంకా నువ్వు సంఘాన్ని ఎలాగ నడిపిస్తావు? ఇతరులను ఎలా తీసుకొస్తావు? నువ్వు అది ఆత్మ నియమంలోకి వచ్చినప్పుడు సంగతులు నీకు బయలుపరిచినప్పుడు నువ్వు ఎప్పుడు పాపం చేయకుండా ఉంటావో అప్పుడు ఎదుట వ్యక్తి నీకు పాపిగా కనపడాడు ప్రియులారా. అలాగని చెప్పి నేను పాపం చేస్తున్నానంటే వాక్యం అదే చెప్తుంది. చివరిగా మనం ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక, క్షమించండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5 నిమిషాలు. 19వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానం వచ్చు వరకు అది అతిక్రమమును బట్టి దానికి తరువాత ఇవ్వబడెను. దేని తరువాత ఇవ్వబడింది? వాగ్దానం ఎవరికి? అబ్రహామును బట్టి. పైనుంచి మనం చదివితే క్లియర్గా అర్థమవుతుంది. మరి ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది ప్రియులారా? 430 సంవత్సరాల తర్వాత వచ్చింది. వాగ్దానం తర్వాత వచ్చింది. ముందు వాగ్దానమా ధర్మశాస్త్రం? వాగ్దానాన్ని బట్టి ఆ సంతానం ఎప్పుడు మనం వచ్చాం. ఎప్పుడైతే విశ్వాసం వెల్లడైందో మనం వచ్చాం. మన నుంచి వాగ్దానం ద్వారా జీవం గురించిన వాగ్దానమే మనకి దేవుడు అనుగ్రహించింది. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దాని ద్వారానే మనము జీవించాలి ప్రియులారా. కాబట్టి ఆ అతిక్రమణను బట్టి ఏమివ్వబడింది? ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అంటే అతిక్రమంలో విస్తరిస్తున్నాయి. దాని ద్వారానే శరీరంలో పాప నియమం ఉందని నువ్వు గ్రహిస్తావు. తద్వారా నేను చేయగోలు మేలు చేయగోరని కీడు చేస్తున్నాను, నేను ఎంత దౌర్భాగ్యుడని నువ్వు తెలుసుకోవాలని దేవుడు ధర్మశాస్త్రాన్ని నీకు ఇచ్చాడు. అంతే కదా. వెళ్తే లోకాసువార్త 18వ అధ్యాయంలో యవనుడు ధర్మశాస్త్ర సంబంధ విధాజ్ఞలు నేను నెరవేరుస్తున్నానని గొప్పగా చెప్పుకొని నేనేం చేయాలి, నీతిమంతున్నాయని చేయాలని అడిగాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. అతను సిరికి దాసుడుగా ఉన్నాడు. తండ్రికి దేవుడిని చేసుకోలేదు. అతను ధనాన్ని చేసుకున్నాడు. మనసులో దైవం ధనంగా ఉంది కాబట్టి నొచ్చుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు? ఆ ధనాన్ని ఇమ్మనేసరికి. అదే 19వ అధ్యాయంలో జక్కయ్య దగ్గరకు వచ్చేసరికి
నేను ఎవరో చూడగోరాడు ఆయన. యేసుని తెలుసుకుందాం అనుకున్నాడు, ఇంట చేర్చుకున్నాడు, అబ్రహాం కుమారుడయ్యాడు. ఇప్పుడు సత్కార్యాలు లోపల నుంచి వస్తున్నాయి, ఆత్మలో నుంచి, అంటే హృదయంలో నుంచి వస్తున్నాయి. ఆహా, నేను ఆ రోజు చేశాను కదా, అన్యాయంగా తీసుకున్నాను కదా, వాటన్నిటి విషయంలో నాకు గ్రహింపు వచ్చేసింది, కాబట్టి వాటన్నిటిని తీరుస్తాను అంటున్నాడు. ప్రభా, నేను ఇమ్మంటావా అని చెప్పి ఇవ్వలేదు, నువ్వు ఇవ్వు అని దేవుడు చెప్పలేదు. అదే ఆత్మనియమం ప్రియులారా. దైవ నియమం మనసులో ఉంటుంది, ధర్మశాస్త్ర పదాజ్ఞలు ఖచ్చితంగా అదే ఉంటుంది. ఎందుకంటే మనసుతో ఆలోచిస్తే మనం ఏం చేయాలని ట్రై చేస్తూ ఉంటాం. ఒకవేళ ఆలోచిస్తే శరీరం యాక్టివేట్ అవుతుంది. శరీరం నిరర్ధకం చేయాలని అంటే పాప నియమం బైపాస్ చేయాల్సిందే ఖచ్చితంగా. కాబట్టి మనము ఆత్మ కార్యాలు మనలో జరగాలని అంటే మొట్టమొదటి ఏం రావాలనుకున్నాం? వాగ్దాన రూపకమైన వాక్యం మన హృదయంలో ఏమవ్వాలి? ప్రత్యక్షం అవ్వాలి, ప్రకాశించాలి. అది దేహమందు ప్రత్యక్షం అవ్వడప్పుడు ఆత్మ సైలెంట్గా దాన్ని ఏం చేయాలి? అది ఫలవంతంగా లేకపోయినా దాన్ని బైపాస్ చేయాలి. శరీరాన్ని ప్రత్యక్షమైనప్పుడు నీకు నోటితో ఒప్పుకున్నప్పుడు కలిగే రిజల్ట్ ఏదైతుందో నువ్వు శరీరం ద్వారానే మళ్ళీ దాన్ని ఏం చేస్తావు? అప్పుడు ఆత్మతో వివేచించి, మనసుతో వివేచించి, ఆ మనసు కలిగిన నిర్మలత్వాన్ని బట్టి, ఆ మనస్సాక్షిని బట్టి నువ్వేం చేస్తావు? సత్కార్యాల్లో పాల్గొంటావు ప్రియులారా. పాల్గొన్న వెంటనే మనం తండ్రికి మహిమ తెస్తాం, మనం ఫలిస్తాం, తద్వారా క్షమాభివృద్ధి కలుగుతుంది. అలా ఫలం లేకపోతే మనం ఏ రీతిగా అయితే మనం ఫలాన్ని వెతక చూస్తున్నామో, మనము విశ్వాసవాక్యాన్ని వినేస్తాం, భూమి తడుస్తుంది, పైర్లు ఫలిస్తాం, ఆటోమేటిక్గా ఏమవుతాయి? ఫలింపుకు రావాలి, కోతకు రావాలి, దేవుడు కోటల్లో చేర్చాలి, చక్కగా శ్రేష్టమైన గోధుమలు రావాలి. అలా కాకుండా మనం మొదటే కచ్చతీగలు, ముళ్ళ పొదలు దాని మీద పెరిగాయి అనుకోండి, మనం ఫలించం కదా. మళ్ళీ దేవుడు ఏం చేయాలి? వాటిని తీసివేయడానికి శిక్షణ చేయాలి. అవన్నీ కూడా దుఃఖకారములే ప్రియులారా. అలా జీవిస్తూ ఉండగా నువ్వు ఆత్మ నియమాన్ని అనుసరించి శరీరాన్ని నిరర్ధకం చేస్తూ మనస్సు ఫలవంతం లేకపోయినా కూడా నువ్వు ఆత్మతో నువ్వు జీవించే జీవమే ఆత్మ యొక్క నియమం. కాబట్టి అది ఏమనుంది? 8వ అధ్యాయం 2వ వచనం చదవన చాలు, ముగిస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించును. పాప మరణల నియమం ఏదైతే మనసులో దైవ నియమం, శరీరంలో పాప నియమం, ఈ రెండు కూడా పాప మరణల నియమం నుంచి ఆత్మ యొక్క నియమమే మనల్ని విడిపిస్తుంది. కాబట్టి మనం ఆత్మానుసారంగా జీవించాలని నోటితో చెప్తే సరిపోదు. మనం ఆ రీతిగా జీవించాలని అంటే మనం ఖచ్చితంగా మనస్సుని ఫలవంతం లేకపోయినా శరీరాన్ని బైపాస్ చేసి, అంటే నిరర్ధకం చేసి. ఇప్పుడు బైపాస్ అని అంటే దాని అర్థమైందా మీకు? ఇప్పుడు విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళాలంటే మధ్యలో చాలా ఊర్లు ఉన్నాయి. వాటన్నింటికి లేకుండా డైరెక్ట్గా గుంటూరు వెళ్ళటానికి బైపాస్ రోడ్డు ఉందా అంటే లోపలికి వచ్చే వాటికి ఉండవు. అంటే శరీరాన్ని మనం టచ్ చేయకుండానే ఆత్మ రిజల్ట్ ఆటోమేటిక్గా శరీరం నిరర్ధకం అయిపోతుంది, కార్యాలు జరుగుతాయి. అప్పుడు మనం ఈ దేహమందు మనం ఆస్వాదించాలి. ఎందుకనంటే దేహాన్ని ఇచ్చింది దేవుడు, అందుకే మహింపరచాలంటే దేహం కూడా ఆలయంగా ఉందని అంటున్నాడు కదా. కానీ ఫ్లెష్లో ఆత్మ నియమం లేదు, పాప నియమం ఉంది. కాబట్టి దేహం వేరు, ఫ్లెష్ శరీరం తోలు వేరు. కాబట్టి వీటన్నిటి విషయాల్లో జ్ఞానం కలిగి మనం జీవిస్తున్న ద్వారా మనకే అర్థమైపోతుంది, ఇంత శ్రేష్టమైన జీవితాన్ని ఇన్నాళ్ళు నేను వదులుకున్నానా అని మనము గంతులు వేస్తూ సత్కార్యాలు పాల్గొంటాం. తద్వారా దేవునికి మహిమ, మనల్ని కూడా గణపరచబడతాం. ఆ విషయంలో కిరీటాలు ఉన్నాయి. కిరీటాన్ని బహుమానాన్ని అపహరింపనీయకుండా చూసుకోమనే ఫిలదెల్ఫియాకు చెప్తున్నాడు ప్రియులారా. కాబట్టి అట్టి ఆత్మీయ అనుభవాన్ని మనం అందరం కలిగి ఆయన సత్కారాల్లో పాల్గొంటూ మనం ఏం చేయాలి? సంఘానికి ఉపయోగపడాలి ప్రియులారా. దేవుడు తన వాక్యాన్ని జీవించిన కాక.